హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పేద మరియు మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే తెలియజేసిందండి. సో దానికి సంబంధించిన పూర్తి తాజా సమాచారమే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించిన సంగతి తెలిసిందే అండి. అయితే ప్రజలకు వారి సామాజిక మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను అందించే దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఇక ఈ పథకం ద్వారా అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్తో సహా పలు రకాల సేవలను అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసేందుకు అవకాశాన్ని కూడా కల్పించారు. అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు మీరు మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జన్ధన్ అకౌంట్ మీరు క్లోజ్ చేసుకోవాలి అంటే మాత్రం 2.3 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఎలా అంటారా? సో అదెలా అంటే జన్ధన్ అకౌంట్ తీసుకున్న వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును అందిస్తున్నారు. ఈ కార్డుపై దాదాపు 2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. అలాగే ఈ కార్డు ఉన్న వారికి 30,000 వరకు బీమా కూడా లభిస్తుందంట. అంటే మొత్తం ఖాతాను కలిగి ఉన్న వారికి అకస్మాత్తుగా వారు మరణించినట్లయితే వారి కుటుంబానికి డబ్బులు వస్తాయి. అలాగే ఇది జీరో అకౌంట్ కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి 10,000 లేకపోయినా సరే మీరు 10,000 విత్డ్రా చేసుకోవచ్చండి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఆర్థిక అక్షరాస్యత పెంచడంతో పాటు పేదరికాన్ని తగ్గించడంలోనూ ఎంతో పురోగతిని సాధిస్తుంది. మరి ఈ జన్ధన్ ఖాతాను ఎలా ఓపెన్ చేయాలి, ప్రయోజనాలు ఏంటి వంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం కింద అకౌంట్ పొందాలి అంటే మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్ళి వారిని అయితే సంప్రదించవచ్చు, లేదంటే ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ను సంప్రదించవచ్చు అండి. దీనికి ముందుగా మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఫామ్ను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు వారు పేర్కొన్న విధంగా అవసరమైన డాక్యుమెంట్స్ను కూడా మీరైతే అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. సో మోస్ట్లీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇలాంటివి ఉంటాయి. జన్ధన్ అకౌంట్ తీసుకునేవారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్లు ₹1,00,000 వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే పొందుతారు. ఊహించని ప్రమాదంలో ఈ పథకం మీకు ఆర్థిక రక్షణను కూడా కల్పిస్తుంది. కాబట్టి దీనివల్ల నష్టం ఏం లేదు. ఉంచుకుంటే తీస్తేనే మనకు 2.3 లక్షల వరకు కూడా గరిష్టంగా నష్టం వచ్చే అవకాశమే ఉన్నది ఫ్రెండ్స్.